నిన్నటి రోజు జరిగినటువంటి దుశ్చర్య బాధాకరం. అది మేము కూడా హర్షించాం. మా నాయకుడు అయినటువంటి వాడు పలగొట్టినా ఏది చేసినా కూడా అది చాలా పద్ధతి కాదు. అలాంటి పద్ధతి కొనసాగించద్దని మేము ముందుగా కోరుకుంటున్నాం. కానీ దానికంటే ముందు ఇక్కడ పుట్టమధు గారి అయ్యప్ప ఫంక్షన్ హాల్ సంబంధించిన ఒక శిలాఫలకాన్ని ఇక్కడ మేము ప్రారంభించుకున్న రోజు పెట్టుకున్నాం. ఆ పెట్టుకున్న శిలాఫలకాన్ని వారం రోజుల ముందు పలగొట్టిన వాళ్ళు ఎవరు? సరే, మేమే వలగొట్టినామని మా మీద నిందేస్తున్నారు కదా. ఎవరి శిలాఫలకాలు వాళ్ళు వలగొట్టుకునే చరిత్ర మీకుంటుందేమో కానీ మాకుండదు. మీ కాంగ్రెస్ నాయకులకు అలాంటి ఆనవాయితీ ఉంటుంది, అలాంటి ఆలోచనలు ఉంటాయి. సమూహంగా ఉండి మంచితనంతో ఉండి మీరు చేసే ప్రయత్నం మీరు చేసి తప్పుడు పనులు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు మీరు. అలాంటి విధానాలు మీకుంటాయి తప్ప మీ నాయకుడు నేర్పుతారు తప్ప మా నాయకుడు నేర్పాడు. మాకు ఉండేది ఆవేశంతో ఉంటాము. ఆలోచన అనేది తక్కువనే ఉండవచ్చు, మీకంటే ఎక్కువ మీకంటే తప్పుడు చేసే దాంట్లో మేము తక్కువనే ఉంటుంది. మేము మంచి చేసేట్లో మాకు మెరుగ్గా ఉంటుంది. కాబట్టి మీరు నిన్నటి రోజున ప్రేరేపించిన విధంగా మా నాయకుడిని, మా సీమలవంశీ అనే వ్యక్తిని మీరు పిలిచి అతన్ని రెచ్చగొట్టి తనను మీరేం చేస్తారా, మీరేం చేస్తలేరా, మీరు ఆడంగులారా అని ఒక బూతు పదాలతోని ఆయనను వక్రీకరించి ఆయనను రెచ్చగొట్టే కార్యక్రమం చేసి అతన్ని మీరు కాదా, ఫోన్ కాల్ చేసింది మీరు కాదా, ఆయన పిలిపించింది మీరు కాదా, మీరు ఫోన్ కాల్ చేసి పిలిపించి అతన్ని రెచ్చగొట్టి మీ శిలాఫలకాన్ని మీరే పలగొట్టించి మీరే దగ్గరుండి మీ శ్రీధర్ బాబు మన్ననాలు పొందడం కోసం చేసే ప్రయత్నం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? సరే, మీరు వెలగొట్టుకున్నారు, మీరు ప్రేరేపించారు, ఓకే. కానీ మా శిలాఫలకం ఏం చేసింది? మా శిలాఫలకాలు ఎందుకు? మా పుట్టమధు గారు డెవలప్ సంబంధించిన బాబత్ పనులు కానీ ఆనవాళ్ళు కానీ ఎక్కడ ఉండొద్దనే మీ నాయకుడు చెప్పి పంపిండా మిమ్మల్ని? ఇలాంటి తుక్కు వలగొట్టిండ్రు. ఎంత హీనంగా చేసిండ్రు. దీనికి ఇంకా మళ్ళా సిసి కెమెరా అడ్డున్నదనే ఉద్దేశంతో ఇక్కడ కంకర కుప్ప వచ్చిన కాంట్రాక్టర్ ద్వారా. ఈ కాంట్రాక్టర్ ఎవరయ్యా అంటే వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్, కాంగ్రెస్ సంబంధించిన కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ సంబంధించిన కాంట్రాక్టర్ దీనికి ఎత్తుగా పోసి దీనికి అడ్డుగా పోసి దాని శిలాఫలకాన్ని పలగొట్టించే ప్రయత్నం జరిగింది. ఇక్కడ ఎవరు జరుగుతాయి? ఇక్కడ ఎవరి కుట్ర ప్రకారం జరుగుతుంది? మీరు చేసిన కుట్ర ప్రకారం జరగలేదు. దీన్ని మీరు చేసిన బాపద్ది, మీరు అకృత్యాలు చేసిండ్రు. ఫస్ట్ చేసింది ఎవరు? మీరు కాదా? మీరు చేసిన అకృత్యాలకు మా మీద నెట్టి మావాడు చేసిన తప్పే కావచ్చు, దాన్ని ప్రేరేపించింది ఎవడు? ఒక కాల్ లిస్టుది మావాడికి ఫోన్ చేసి రప్పించింది ఎవరో కాల్ లిస్టుది. వాళ్ళు ఇక్కడ ఉండడానికి 8 గంటల ప్రాంతంలో ఇక్కడ ఉండడానికి కారణం ఏంటిది? ఈ ప్రాంతం అనేది ఒక నిషిద్ధ ప్రదేశం. ఇలాంటి ప్రాంతంలో ఇక్కడ తాక్కుంటూ ఉండడానికి కారణం ఏంటిది? తాక్కుంటూ ఉండి ఇక్కడ రెచ్చగొట్టి మావోని రెచ్చగొట్టే ప్రేరేపితం చేసి మావోని మీద ఇలా కుట్రపూరితమైన కేసులు పెట్టించి అతన్ని వీడియో తీపిచ్చి అతన్ని తాగిన మైకంలో ఆయన చేసి ఏం చేసిండో ఆయనకే తెలియలేకపోయింది. ఆ వీడియోలో చూస్తున్నాం, కనిపిస్తుంది కూడా మీకు కూడా. కానీ మీరు మంచిగానే ఉంటారు. కానీ ఒకటే చెప్తున్నాం మేము కూడా, ఇది కుట్రపూరితంగానే జరిగింది. అది మా నాయకుడు బలగొట్టిన తప్పు అని మేము భావించుకుంటున్నాం. దాని మీద కూడా కేసు జరగండి. కానీ దీని మీద కూడా పరిశీలన జరగాలి, దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి, దీని మీద కూడా కంపల్సరీ దీనికి బాధ్యులైన వాళ్ళను కంపల్సరీ తప్పు చేసినప్పుడు కంపల్సరీ కేసులు పెట్టి వాళ్ళను చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మాట్లాడుతున్నారు కానీ ఒకటే డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ కళ్ళు మూసుకపోయినాయి. మీకు డెవలప్ అంటాను 3 సంవత్సరాలు అయితే గెలిచి 3 సంవత్సరాల నుంచి ఇక్కడ మంత్రి ప్రాంతంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగినట్టుగా ఎవరిని అడిగినా చెప్పు. ఒక ప్రజల నోట ఏ ముసలిని అడిగినా చెప్తాడు. ఇంకా సిగ్గు లేదా మీకు? సిగ్గు లేకుండా మాట్లాడుతుండ్రు. శ్రీధర్బాబు చేసిన అభివృద్ధి కనిపిస్తాం. అదే మన ప్రజల్లో ఉన్న పెద్ద ప్రదాత కదా, ప్రజా అభివృద్ధి ప్రదాత. అలాంటి అభివృద్ధి ప్రదాత ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి కనిపిస్తలేదే. కనీసం ఇక్కడ నిల్చోవడానికి బస్ స్టాండ్ కూడా లేదు. సిగ్గు లేదా? సిగ్గుండాలి కొంచెం మీ శ్రీధర్బాబుకు సిగ్గుండాలి, మీకన్నా సిగ్గుండాలి చెప్పుకోవడానికి కూడా. ఇక్కడ దగ్గరుండి మీరు చేపియండి. లేదా ఇప్పుడు వరికల్లాలు ఉన్నాయి, రైతులు అందరూ అవస్థ పడుతున్నారు, గోనె సంచులు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కాంటాలు లేక రైసు మిల్లులు నీళ్ళ తరబడి ఇక్కడ ములుగుతున్నాయి వడ్లు. గవిడి మీద పెట్టండి మీరు. అలాంటి అవి కనిపిస్తలేవా? కళ్ళకి కనిపిస్తలేవా? ఏం లేదు. ఏదైనా ఉంటే చిన్న ఇరికిద్దాం, ఏదైనా కేసు ఏదైనా మాది ఇంత తప్పు దొరికితే దాన్ని పెద్దగా చేసి గోరంతా చేసి కొండంతా చేసి
దాని మీద కుట్ర పడి దాన్ని పెద్ద ఇష్యూ చేసి మాకే మాట్లాడతానే అనుకొని మాట్లాడే విధంగా మాట్లాడితే కుదరదు. మీరు కూడా ప్రజల మీద మీ అభిమానం ఏంటిది, ప్రజల్లో మీరు చూపెట్టిన ప్రేమ అభిమానాలు ఏంటివి, మీరు అభివృద్ధి ఏంటిది, అది ఒకదా ఆలోచించండి. దాని మీద కాకుండా అట్టట్టి ప్రగల్భాలు వాళ్ళకి అట్టట్టి మాటల మీద మాకు మాటలు వచ్చు కదా అనుకొని ఏదో మాట్లాడబోతే జనంలో పోతే తువాను ఉంచుతారు. రేపు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడున్నాయి? అక్కడ సుట్ కేసులలో దాచుకుని పెట్టుకున్నారు. రేపు అత్తే చెప్పులు మెడగేస్తారు. మీకు చెప్పులు మెడగేసేది రేటు ఉన్నదిగా. రేపు ఎలక్షన్స్కి పోతే మాత్రం అలాంటి పరిస్థితి మీద ఉన్నది జనంలో. ఇంకా మీరు ముఖాలు జనం దగ్గరికి పోయి మాట్లాడుకునే అవకాశం ఉన్నది మీకు. కానీ ఇకనైనా గుర్తుంచుకోండి, ఏది జరిగినా ప్రజాస్వామ్యబద్ధకంగా జరగాలని మాకు కూడా ఉంటుంది. మేము రెచ్చగొట్టే కార్యక్రమం మా నాయకుడు చెప్పాడు. మా నాయకుడు గొప్పోడు, మా నాయకుడు హీరో. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, మా నాయకుడు 24 అవర్స్ జనంలో ఉంటాడు. ఫోన్ చేస్తే రింగ్ చేసి లిఫ్ట్ చేస్తాడు, మాట్లాడతాడు, సమస్య మీద పోరాడతాడు. మీ నాయకుడు తీరు ఇంట్లో వండడు. పవర్ ఉంటే మాత్రమే మీ నాయకుడు ఇక్కడ కనిపిస్తాడు. పవర్ లేకపోతే హైదరాబాద్ ఢిల్లీ పొంట తిరుగుతాడు. అలాంటి నాయకుడు మీ నాయకుడు. ఆ నాయకులను పట్టుకొని, ఇంకా తుచ్చ నాయకులను పట్టుకొని మీరు వెళ్తారా? వాళ్ళ నాయకులను పట్టుకొని మీరు మాట్లాడుతున్నారా? మీ మాటలు ఏంది, మీ కథలు ఏంది, మీ విధానం ఏంటివి? అసలు ఫస్ట్ మీరు ఎట్లుంటారు? మీకు ఇక్కడ చేసిన మీ అవినీతి బయట పెడితే ఒక్కొక్కరు బయట పెడితే మామూలు ఉండదు. మీ అవినీతి మీరు చేసిన కార్యక్రమాలు ఏమి ఉన్నాయో మాకు తెలుసు అన్ని. కానీ సమయం పాటిస్తున్నాం. మేము సందర్భం కాదు, ఇది చెప్పే సందర్భం కాదు. కాకపోతే ఇక్కడ జరిగిన నష్టం మీకు జరిగింది, మా ఫస్ట్ జరిగింది, మాకు జరిగిందని గుర్తించు. ఎవరో చేయలేదు కదా. బీజేపీ కూడా చేయడు, వేరే పార్టీ కూడా చేయడు. మేము చేసుకోం. కాంగ్రెస్ కూడా చేసేది ఇక్కడ. కాంగ్రెస్ కూడా బలగొట్టేది, వేరే కూడా బలగొట్టేది. కాంగ్రెస్ కార్యకర్తగా బలగొట్టింది. కాంగ్రెస్ కార్యకర్త బలగొట్టింది అంటే ఇది నిలుటేది సాక్ష్యం. మరి ఇది ఎవరు? ఇది శ్రీధర్బాబు ప్రోద్బలంతోనేనా? శ్రీధర్బాబు ఉద్దేశంతోనేనా? శ్రీధర్బాబు చేసే విధానంతో ఇదేనా చేయమని చెప్పింది? ఇంతనా? ఈ విధంగా ఉంటుందా? మేము ఏది ఇచ్చినా కూడా పోలీసులు పట్టించుకోరు. ఏది కేసు పెట్టినా మేము ఆగినాం. ఎందుకంటే మాది పలగొట్టినా కూడా మేము చెప్పుకున్నా కూడా మమ్మల్ని అసలు తీసుకోవాలి. రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు దొరుకుతలేదు అక్కడ పోలీస్ స్టేషన్లో. పోతే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. ప్రజాస్వామ్యబద్ధకంగా న్యాయం పరంగా నిలిచిన పోలీసులే ఇలా మీకు కండువలేసుకొని మీకు అనుగుణంగా మీరు చెప్పినట్టుగా చేస్తున్నారు. ఇంతకంటే అధ్వానం ఇంకెక్కడ ఉంటుందా? చట్టంలో న్యాయబద్ధమైన చట్టంలో సమాజాన్ని కాపాడే న్యాయమైన పోలీసులే ఇలా మీ వంచన చేరారు. అలాంటి ఉద్దేశంలో మీరున్నారు. వాళ్ళ ముంగడ పెట్టుకొని మా సంబంధించిన బాబతి 3 సంవత్సరాలలో కాంగ్రెస్ వాళ్ళ మీద ఎన్ని కేసులు అయినాయి, టీఆర్ఎస్ వాళ్ళ మీద ఎన్ని కేసులు అయినా ఒక లిస్టు తీయండి, తెలుస్తుంది మీకు. ఎవరెవరు కుట్రపూరితంగా ఎవరు చేస్తారు? శ్రీధర్బాబు చేస్తున్నా, పుట్టమ్మ చేస్తున్నా. అదే 10 సంవత్సరాలు మేము వెళ్ళాం కదా. ఒక్కసారి కూడా కాంగ్రెస్ వాళ్ళను ఎంతమంది మీద కేసులు పెట్టే చరిత్ర తీయమని చూడండి. ఈ 3 సంవత్సరాలు తీయండి, ఆ 10 సంవత్సరాలు తీయండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే అలానే చూడండి. కాబట్టి నీతి నిజాయితీ కుట్రపూరితమైన బుద్ధులు మాయి కావు. కాబట్టి ఇకనైనా మేల్కోండి. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం మరొకసారి తీవ్రంగా ఉంటుంది. ఇట్లే కాదు బుద్ధి చెప్పేది, సిద్ధంగా డైరెక్ట్ వచ్చి మేము బుద్ధి చెప్తాం. ఇట్లా కాదు మీ తీరు షార్ట్ మార్గాన చేయం. మేము చేసింది ఇప్పుడు మేము చేసినాం అన్నాం కదా. మా నాయకుడు తప్పు చేసాడు కదా, తప్పు చేసిన శిక్ష అనుభవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు చేసిన పొరపాటే. అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండడానికి, ప్రేరేపించకుండా ఉండడానికి మీరు మరొకసారి అలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉంటే మేము కూడా సంతోషిస్తాం. మేము కూడా సమన్వయంగా ఉంటాం. మేము కూడా చట్టానికి కట్టుబడి ఉంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ. పుట్టమల నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.